ఉంచుకున్నారు. అక్కడదా ఇక్కడదా? అక్కడ ఉంచుకుంటే ఇక్కడ నష్టపోతారు, ఇక్కడ ఉంచుకుంటే అక్కడ రేవంత్ నష్టపోతాడు. ఎవరు కానీ కొన్ని సాధ్యం కాని అంశాల మీద నిబంధనలు సడలించాల్సిన అవసరం ఉందా ఈసీ రేపొద్దు? 2002 ప్రాతిపదిక అనేది తప్పు. అవును. ఇప్పుడు ఓటర్ ఐడి ఉంది, ఉన్నాడా లేడా అంతే, ఇట్స్ ఎనఫ్. అంతకు మించి అప్పుడు మీ తాత ఎవరు, ఇప్పుడు మీ నాయనమ్మ ఎవరు అనవసరం. అవి అడుగుతున్నారు, అది తప్పు. అప్పుడు ఓటర్ ఐడి అడగడం తప్పు. అదే కదా, అది మాత్రం రాంగ్. ఆ విషయంలో సీరియస్ గా చూడాలి. అలాంటి చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఉంది, 2002 ముందు మీ ఫాదర్ దాన్ని ఓట్లే తీసిరండి అన్నారు, అవి లేవు నా దగ్గర, నాకు ఓటర్ ఐడి ఉంది, నాది ఇప్పుడు హోల్డ్ లో ఉంది. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. 2002ది 80% మంది దగ్గర ఉండవు. మనకి ఓట్లు ఉండవు, మన అమ్మ నాన్నల ఓట్లు ఎక్కడ ఉన్నాయో మనకి తెలియదు. ఇప్పుడు సర్ప్రక్రియ అయిపోద్ది సార్ బహుశా రేపు. అయిపోయిన తర్వాత మాలాంటి ఓట్లన్నీ అందులో పేర్లు లిస్ట్ లో మా పేరు ఉండదు. వాట్ నెక్స్ట్ ఏంటి మా పరిస్థితి? నోటీస్ ఇస్తారు, తీసేయడానికి కుదరదు. ఇట్లాగా నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చినప్పుడు దానికి వాళ్ళు తర్వాత ఇప్పుడు అలా లేదన్నారు కదా, ఇప్పుడు మీ ప్రూఫ్ ఏదో అడుగుతారు, ఆ ప్రూఫ్ చూపించడం. అది కాకుండా తీసారనుకోండి, అప్పుడు ఇక గొడవకి వెళ్ళాలి. అంటే ఓటు కోసం చాలా మంది కోర్టులకు వెళ్ళి ఎంత పోరాటాలు చేయరు గానీ చెయ్యక తప్పదు. ఎందుకంటే అతి తెలివితేటలు ఎన్నికల సంఘం ప్రదర్శిస్తే, వాస్తవంగా ఎన్నికల సంఘం పెట్టలేదు ఎంత రచ్చ ఈ మధ్యలో. అంటే